మనల్ని ఆపేదెవరు? లోడెత్తరా రమణ అనే లెవెల్లో ఆర్టీపీపీ కేంద్రంగా సీమ పాలిటిక్స్ లో హై వోల్టేజ్ వార్ నడుస్తుంది. మరోవైపు మీ లెక్కలే గాని మా తిప్పలు పట్టవా అని ప్రశ్నిస్తున్నాయి కడప పల్లెలు. ఉద్యోగాలు, ఉపాధి సంగతి దేవుడెరుగు. గడప గడపకు వ్యాధులు విజృంభిస్తున్నాయి అక్కడ. విద్యుత్ వెలుగుల రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ తమ బతుకుల్ని చీకటి చేస్తుందని వాపోతున్నారు అక్కడి స్థానికులు. ఆర్టీపీపీ రాయలసీమ అభివృద్ధికి పెద్ద దిక్కు. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ కు 3.5 దశాబ్దాల చరిత్ర ఉంది. ప్రగతి పథంలో సీమకు ఐకాన్ గా నిలిచింది ఆర్టీపీపీ. విద్యుత్ ఉత్పత్తితో వెలుగులు పంచుతూ ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మందికి ఉపాధినిస్తోంది. ఇంతవరకు ఓకే, కానీ ఆర్టీపీపీ వల్ల తమ బతుకులు బుగ్గిపాలవుతున్నాయని గగ్గోలు పెడుతున్నారు పరిసర గ్రామాల ప్రజలు. అందుకు వెలుగు వెనుక ఇదిగో ఈ చీకటి కోణాలే కారణం. ఆకాశాన్ని కమ్మేసే పొగమేఘాలు, నీళ్లలో కెమికల్ వ్యర్థాల జాడలు, పచ్చని పొలాలపై బూడిద, ఎండాకాలం అయితే బొగ్గు, వానాకాలం అయితే ఈ బూడిద నీళ్లు, గాలికాలం అయితే ఈ బూడిద. మాకు ఈ ట్యాంకర్లు, టిప్పర్లు రామా చెప్తే మాకు తనివి తీరదు. ఇంట్లోంచి బయటకు వచ్చిన 10 ప్లేటు మీద 10 బోకుల మీద ఎక్కడ చూసినా కూడా బోకులలో అందుకు స్నానం చేసేటప్పుడు అందుకు బూడిద ఎక్కువగా పడుతుంది. అందరూ వెలుగుల ప్రాజెక్ట్ అని కితాబునిస్తున్నారు. కానీ ఈ ప్రాజెక్టు నీడలో కాలుష్యంతో తమ బతుకులు తెల్లారిపోతున్నాయని వాపోతున్నారు స్థానికులు. కరెంటు వెలుగులు సరే, పొగ, వ్యర్థాలు, బూడిద వల్ల అంతు చిక్కని వ్యాధుల బారిన పడుతున్నామంటున్నారు స్థానికులు. మాకు స్కిన్ అలర్జీలు వచ్చి ఈ ఒళ్ళంతా దద్దులు రావడము, ఒళ్ళంతా పుల్లిపోవడము, చూడండి కాళ్ళకి. మాకు అన్నం కాలుష్యం, మేము పండించే పంట కాలుష్యం. ఇక్కడ ఏ చిన్న పిల్లోడు ఎత్తుకున్నా కానీ ఊర్లో స్కూల్కి వెళ్ళే చిన్న విద్యార్థి, 5వ క్లాసు విద్యార్థి కానించి ప్రతి ఒక్కరికి ఈరోజు కళ్ళద్దాలు వచ్చాయండి. మా ధర్మల పుణ్యమా అని. ఒక ప్లాంట్ పడిందంటే ఒకప్పుడు చాలా సంతోషంగా ఉండేది. ఎన్నో ఉద్యోగాలు వస్తాయి, ఎంతో ఉపాధి కలుగుతుందని. కానీ పోను ఈ 600 వన్ నుంచి నీళ్లు కలుషితమయ్యి ఇక్కడ వంకలేకి పెట్టి మా వంకలేకి నీళ్లు కలుషితం చేశారు. ఆ కలుషితం వల్ల మాకు ఎన్నో రోగాలు వస్తున్నాయి. మేము మా పిల్లలు మా తరం ఇంకా ఎక్కువ అయితే మేము చాలా పరిస్థితి ఘోరంగా ఉంటుంది. అది సంగతి. ఆర్టీపీపీ నుండి వచ్చే బూడిద, వాహనాల రాకపోకలతో రేగుతున్న దుమ్ము వల్ల శ్వాసకోశ ఇబ్బందులు, అలర్జీ సమస్యలు వస్తున్నాయంటున్నారు స్థానికులు. ఫ్లైయాష్ వల్ల పంటలు కలుషితమవుతున్నాయంటున్నారు. పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం. బీడీ, సిగరెట్, గుట్కా వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం. సినిమాకు ముందు థియేటర్లో వేసే హెచ్చరిక, స్లైడ్కి మించిన అనర్థం తమ పల్లెల్లో జరుగుతుందని చెప్తున్నారు. బీడీ, సిగరెట్ తాగాల్సిన పని లేదు. మా ఊరి గాలి పీలిస్తే చాలు క్యాన్సర్ ఫ్రీ. నీళ్లు తాగితే చాలు చర్మ వ్యాధులు బోనస్. దీపావళి మతరాబులు పేల్చాల్సిన పనే లేదు. అయితే ఇక్కడ గాలి పీల్చినా, నీళ్లు తాగినా శాశ్వతంగా కంటి చూపు పోవడం ఖాయమంటున్నారు కలమల గ్రామస్తులు. విద్యుత్ వెలుగులు పంచే ఆర్టీపీపీ పేరు గొప్పే కానీ ఆ వెలుగుల వెనుక చీకటి కోణాలను కూడా చూడమని వేడుకుంటున్నారు వారంతా. పరిశ్రమలొస్తే అభివృద్ధి జరుగుతుంది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అదే ఉద్దేశంతో అప్పట్లో సంతోషపడ్డాం. కానీ కాలుష్య తమ ఆనందం ఆవిరైపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆర్టీపీపీ పరిసర గ్రామాల ప్రజలు. ఇప్పటికే చాలా మంది కంటి సమస్యలతో, కొందరు క్యాన్సర్తో బాధపడుతున్నారని అంటున్నారు. ఏదో 1-2 గ్రామాలు కాదు, ఈ ప్రాజెక్టు వల్ల 5-6 ఊళ్ళు వల్లకాడులా మారే దుస్థితి వచ్చిందంటున్నారు. ఓవర్లోడ్తో వెళ్లే వాహనాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయంటున్నారు. ఆర్టీపీపీలోని భారీ గొట్టాల నుండి పొగ మేఘాలు, కాల్వల్లోకి వదిలే వ్యర్థాలు, ఇక దుమ్ము ధూళి గురించి చెప్పతరం కాదు. ప్రాజెక్టు కాంపౌండ్ లో నీటుగా బారులు తీరి కనిపించే ఈ వాహనాలు గేటు దాటితే ఇక తమకి నరక యాతన మామూలుగా ఉండదంటున్నారు. ఒకప్పుడు కలమల ప్రాంతంలోని పిల్ల కాలువలకు ఆర్టీపీపీ వ్యర్థాలు వదిలేవారు.
అవి కూడా కొంత మేర వదిలి మిగతా వాటిని అక్కడే ఎక్కడో భూమి లోపలికి ఇంకేలా చూసేవాడు. కానీ రాను రాను వేస్ట్ మేనేజ్మెంట్ కు తిలోదకాలిచ్చి ఇప్పుడు ఆ చెత్తాచెదారాన్నంతా డైరెక్ట్ గా పంట కాలువలకు డైవర్ట్ చేస్తున్నారని అంటున్నారు. అటువంటి కామినీ నది అని ఈ నది ఒకప్పుడు 35 సంవత్సరాలు ప్లాంట్ పడకముందు మొత్తం ఇక్కడ వాడి నీళ్లు తాగుతా ఈ నీళ్లతోనే మా ఊరు గ్రామం అంతా బతికేది. ఈరోజు ఆ నీళ్లు ఒంటి మీద పడినాయంటే దద్దుర్లు. దానికి కారణం అంటే మా ధర్మల పుణ్యమా అని. ఈ ధర్మల పుణ్యమా అనేది ఎట్లా వచ్చిందంటే ఈ 600 ప్లాంట్ ఇక్కడ కట్టినప్పుడు ఈ బూడిద నీళ్ళు అనేది మా కలమల్ల వంకలేకి పెట్టడము, పశువులు కాలుష్యమైనాయి. పశువులకు విషజ్వరాలు, అసలు చెప్పుకోలేని రోగాలు మనుషులకే కాదు పశువులకు కూడా ఉన్నాయి. ఆ పాలు తాగడం వల్ల చిన్నపిల్లలు కూడా శ్వాసకోశ సమస్యలు. చిన్న పిల్లలు ఇప్పుడు ధర్మల స్కూల్ పోతున్నారు. ఈ చుట్టుపక్కల 5-6 గ్రామాలు ఈ బూడిద వల్ల చాలా ప్రభావితమైనాయి. కాలుష్యమయమై మరలబడిన ఈ నీళ్లు తాగితే బకెట్ తనేయడం మాక్సిమం గ్యారంటీ. అదే జరుగుతోందంటున్నారు స్థానికులు. ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి మాటేమో గాని కాలుష్యం తమ ఊపిరి తీస్తోందని, పంటల్ని నాశనం చేస్తోందని స్థానికుల ఆవేదన, ఆందోళన. లంగ్స్ ప్రాబ్లం, ప్రతి ఒక్కరికి ఊపిరితిత్తుల సమస్యలు, కంటి చూపు సమస్యలు, గుండె జబ్బులు, చర్మ వ్యాధులు ఎంత ఘోరంగా అన్నారంటే అంత ఘోరంగా అన్నారు. ఇక్కడ ఈ ధర్మల పుణ్యమా అని ఏదో యువకులకు ఉద్యోగస్తులు వచ్చాయి అనుకుంటే ఉద్యోగస్తులు ఏదో తిని ఇక్కడ ఉండేటువంటి యువత బాగుపడతారు అనుకుంటే బాగుపడే లక్షణాలు లేవు. అక్కడ సంపాదించే ₹1, ₹10 పొలాలలో సంపాదించే ₹10 ఆడ హాస్పిటల్లో పెడుతున్నాం. ఏదంటే మా ధర్మల పుణ్యమా అని. వీళ్ళు ధర్మలు ఉద్యోగాలు ఇవ్వలేదు, మాకు సకల రోగాలు అందిస్తారు ఈరోజు ధర్మలు యాజమాన్యం. వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలను ఆర్టీపీపీ యాజమాన్యం తొంగలో తొక్కిందంటున్నారు స్థానికులు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కనీస స్పందన లేదన్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాల్సింది పోయి పంట పొలాలకు కలుషితాలను వదులుతున్నారని అన్నారు. నాయకులు, అధికారులు ఎవరూ తమ గోడు పట్టించుకోవటం లేదని ఆవేదన చెందుతున్నారు. అంతా ఒక్కసారిగా యువత ఏకమయ్యి దీన్ని అరికట్టాలని చూసినా కానీ ఉప్పు మీద నీళ్లు చల్లినట్టు ఎవరో ఒకరు ఆర్పేస్తానని అన్నారు తప్ప ఎవరిని దీని ముందుకు పోనీయలేదు. ఇదేంటి అని అడిగే ప్రశ్న నాయకుడే ఇక్కడ కరువైనాడు. ఇది అడిగితే వాళ్ళ కమిషన్లు పోతాయనో, వాళ్ళకు వచ్చే ఉద్యోగాలు రావనో, వాళ్ళ పెత్తనం మీద సాగదనో, ఇంకా ఇతర కారణాల వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎవ్వరూ నిమ్మకు నీరెత్తినట్టు గమ్మున వాళ్ళ పని కొద్దీ వచ్చారు, చూసుకుంటారు, వెళ్ళిపోతారు. ప్రాజెక్టు వ్యర్థాలను పంట కాలువల్లోకి వదలొద్దు అనేది నిబంధన. కానీ డైరెక్ట్ గా పంట కాలువల్లోకే వదులుతున్నారని స్థానికులు చెబుతున్నారు. గాలి వీచని టైంలో ఫ్లై యాష్ ని వదలాలి, ఆ నిబంధనని గాల్లో కలిపేశారని అంటున్నారు. ఇక లారీలు, ట్రక్కులు బీభత్సం అంతా ఇంత కాదు. ఓవర్లోడ్, ఓవర్ స్పీడ్ కళ్ళకి కనిపిస్తున్నా సరే ఏ అధికారి అడ్డుకోడు. ఇదేంటి అని ప్రశ్నించిన పాపాన పోరు అంటున్నారు స్థానికులు. ఇప్పటికైనా ఆర్టీపీపీ యాజమాన్యం, అధికారులు స్పందించి కాలుష్యం బారి నుండి తమని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు స్థానికులు. బూడిద వల్ల గాలి కాలము ఎక్కువ ఇళ్లలో ఎక్కువ పడుతుంటే మాకు చాలా సమస్యగా ఉంది. అధిక లోడు వల్ల ఈ రోడ్లు ఎక్కువ ఇబ్బంది కలుగుతున్నాయి. మమ్మల్ని ఏదో ఒక విధంగా యాజమాన్యం ఆదుకోవాలని. వాతావరణం చాలా కాలుష్యంగా ఉంది. రకరకాలైన విపరీతమైన జ్వరాలు, దగ్గు, టైఫాయిడ్, మలేరియా, చికెన్ గున్యా రకరకాల జ్వరాలు వస్తున్నాయి. నీళ్ళందుకు వాతావరణం ఏం బాగాలేదు, చాలా ఇబ్బందికరంగా ఉంది. వాతావరణ కాలుష్యం లేకుండా ఏదైనా ఒక ఆఫీసర్స్ కానీ ఎవరైనా ఆరోగ్యపరంగా కలమల్ల ఉండేటట్టుగా చూసుకుంటే చాలా బాగుంటుంది. అప్పట్లో నిబంధనల ప్రకారం వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహించేవాళ్ళు. ఆ తరువాత కాలువలో వ్యర్థాలు వేయడం షురూ చేశారు. పోనీలే అని సర్దుకుపోతుంటే నిబంధనలను అటకెక్కించి మా బతుకులకి పొగ పెడుతున్నారని వాపోతున్నారు స్థానికులు. చుట్టుపక్కల 5-6 గ్రామాల్లో ఈ ఫ్యాక్టరీ వ్యర్థాలు, బూడిద వల్ల గడప గడపకు వ్యాధులు విజృంభిస్తూనే ఉన్నాయంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ పల్లెలను, తమ బతుకుల్ని ఆర్టీపీపీ కాలుష్యం బారి నుండి కాపాడాలంటున్నారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటున్నారు.